అందరికీ నమస్తే. ఈ ఈ మధ్య కాలంలో టీచరు, స్టూడెంట్ రిలేషన్సు ఆహ్, టీచర్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనే దానిపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దాంట్లో నాకు తెలిసినంత వరకి కొన్ని విషయాలు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్‌ది స్టూడెంట్స్. ముఖ్యంగా జెన్ జీ గాని, జెన్ జీ గాని, జెన్ ఆల్ఫా గాని ఈ తరంలో ఉన్న పిల్లలు అంటే ఇప్పుడు స్కూల్ లెవెల్‌లో గాని, కాలేజ్ గాని, యూనివర్సిటీ లెవెల్‌లో ఈవెన్ యూనివర్సిటీ అయిపోయిన వాళ్ళు గూడా గాని, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు గూడా ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే వాళ్ళని ఆహ్, అంకుల్ గాని, ఆంటీ అని పిలవడం జరుగుతుంది. ఈవెన్ నేను నేను కూడా చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఐ స్టే ఇన్ బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఎవరైనా కొందరు పిల్లలు టైంకి లిఫ్ట్ అడిగినప్పుడు గాని, అడిగిన తర్వాత దిగెళ్ళిపోయే ముందు థాంక్ యూ అంకుల్ అని చెప్పడం. అంటే ఈ ఇదంతా కూడా కంప్లీట్‌గా ఇక్కడ ఆంటీ, అంకుల్ అంటే పెద్ద ప్రాబ్లమ్ గాదు గానీ, ఎవరిననాలి ఆంటీ, అంకుల్ అనేది? సో, అది ఆహ్, ఆ జ్ఞానం తెలవాల పిల్లలకి. ముఖ్యంగా పేరెంట్స్ గూడా ఈ ఈ విషయాలను అంటే క్లియర్‌గా చెప్పే విధంగా ఉండాలి. మీ ఇంటి పక్క పొంటి వాళ్ళో, లేదా మీ రిలేటివ్సో, లేదంటే నిజంగానే ఏదైనా కిరాణా కొట్టుకెళ్ళావో, లేదంటే దుకాణంకెళ్ళినావో, కిరాణం షాపు, తర్వాత మార్కెట్‌కెళ్ళామో, ఏదన్నా మా అదర్ అదర్ మార్కెట్స్. అక్కడ ఎవరన్నా తెలవని వాళ్ళు కనిపిస్తే, మీ ఊర్లో గాని, మీ కాలనీలో గాని, వాళ్ళకి అంటే సరే ఒక రకమైనటువంటి డిజిగ్నేషన్ లేనప్పుడు గాని, ఒక పర్టిక్యులర్ రంగంలో లేనప్పుడు గాని, అటువంటి వాళ్ళని అసలు మనకేమి తెలవని వాళ్ళని మనం ఆంటీ, అంకుల్ అని పిలవచ్చు. ఇక్కడ ఏదన్నా కొత్తగా అడ్మిషన్ కోసం పోయినప్పుడో, లేదంటే ఏదన్నా ఎంక్వైరీ కోసం పోయినప్పుడో పిల్లలు కొత్త కాలేజ్ గాని, యూనివర్సిటీ పోయినప్పుడు అక్కడ గూడా అట్లాగే మాట్లాడుతా ఉంటారు. ఈవెన్ క్లర్క్‌లతోటి గూడా అట్లా అంకుల్, ఆంటీ అనుకుంటూనే మాట్లాడతారు. తెలుగులో అయితే మనం అన్న, అమ్మ అట్లా మాట్లాడొచ్చు. ఎవరిని నాన్ టీచింగ్ వాళ్ళో, లేదంటే సపోర్టింగ్ స్టాఫ్ అటువంటి వాళ్ళని మాట్లాడొచ్చు. కానీ నాన్ టీచింగ్‌లో ఉండే కొందరు జూనియర్ అసిస్టెంట్స్ ఉంటారు, క్లర్క్‌లుంటారు. వాళ్ళని గూడా సార్ అని పిలిస్తే ప్రాబ్లమ్ ఏం లేదు. మన కిరీటం ఏం పడిపోదు. స్టూడెంట్స్ ముఖ్యంగా అట్లా మాట్లాడడం అనేది ఒక రకంగా అంత అంటే వెల్కమింగ్ అప్రోచ్ కాదది. లేదు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు. మనం టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నాము. మన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఎవరైనా వాళ్ళు గూడా మాట్లాడొచ్చు. అది గూడా ఎప్పుడు ఔట్ ఆఫ్ ద క్లాస్. క్లాస్ రూమ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడైనా బయట కనబడినప్పుడు మాట్లాడొచ్చు. అదర్‌వైజ్ ఈ ఈ ఆంటీ, అంకుల్ కల్చర్ ఈస్ స్పాయిలింగ్ ద కంప్లీట్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇట్‌సెల్ఫ్. నేనిప్పుడు బీహెచ్‌యూలో తిరుగుతాను. బీహెచ్‌యూలో నేను ఆ పర్టిక్యులర్ స్టూడెంట్‌కి పాఠం చెప్పకున్నా గూడా నా డిజిగ్నేషన్ ఈస్ యూనివర్సిటీ టీచర్. ఇప్పుడు ఓన్లీ పాఠం చెప్పిన వాళ్ళనే సారు లేదా మేడం అనాలంటే ఎంతమందుంటారు మీ లైఫ్‌లో? 20 మంది, 30 మంది, 40 మంది. అంతకంటే ఎక్కువ ఉంటారా? ఉండరు. ఇగ రిమైనింగ్ అందరూ గూడా ఆంటీ, అంకుల్ కారు గదా మరి. సో, అటువంటి ఆ క్లియర్ కట్ జ్ఞానం అనేది, ఆ క్లియర్ కట్ బేసిక్ థింగ్, బేసిక్ నాలెడ్జ్ అది. జనరల్ నాలెడ్జ్ కాదేమో బేసిక్ థింగ్ అది. హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ అనే దాంట్లో. అది అంటే స్టూడెంట్స్ అందరూ గూడా అందరిని గూడా సార్ లేదా మేడం అనడం పిలవడం. ఒక్కోసారి బస్‌లో గూడా చూస్తా ఉంటాం మనం. కండక్టర్‌ని అంకుల్ అని పిలుస్తా ఉంటారు. డ్రైవర్‌ని అంకుల్ అని పిలుస్తా ఉంటారు. నేనైతే ఇంతవరకు ఎవరిని అంకుల్, ఆంటీ అని పిలవలేదు. డ్రైవర్‌ని గూడా సార్ అనే పిలుస్తాను. కండక్టర్‌ని గూడా సార్ అనే పిలుస్తాను. పిలిచి వాళ్ళతో మాట్లాడతాను కొన్ని సార్ల. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? వాళ్ళకు గవర్నమెంట్ ఇయ్యాల్సినటువంటి కొన్ని ప్రామిసెస్ ఉన్నాయి. ఎంతవరకు ఫుల్‌ఫిల్ అయ్యాయి? అటువంటి విషయాలని మాట్లాడుతుంటాం. వాళ్ళ వర్క్ లోడ్ ఎట్లా ఉంది? వాళ్ళ టెన్షన్ ఎట్లా ఉంటది? అటువంటియన్ని. మనం సార్ ఆర్ మేడమ్ అని పిలిచినప్పుడు వి ఆర్ గివింగ్ రెస్పెక్ట్. అది అది నటించడం గాదు. నటించడం అనేది ఈజీగా తెలిసిపోతది. నువ్వు సార్ అంటున్నావు, మేడమ్ అని. మన గుండె లోతులో నుండి రావాలి సార్, మేడమ్ అనేటువంటిది. ఎందుకంటే మనం టీచర్స్ అయినా గూడా, మనం ప్రొఫెసర్స్ అయినా గూడా, వేరే వాళ్ళు గూడా వేరే రంగం లోపల వాళ్ళు మంచి పని జేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు జేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు జేస్తున్నారు. అది గవర్నమెంట్ గావచ్చు, ప్రైవేట్ గావచ్చు. సో, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చి ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికైతే సార్, మేడమ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సుంటుంది.
రైట్? పోలీసులతో మాట్లాడినప్పుడైనా కూడా స్మాల్ హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, కామన్ కానిస్టేబుల్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ కావచ్చు. ఓకే. కొంతమంది ఎస్ఐలకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. కానీ ట్రాఫిక్ పోలీస్ గానీ, నార్మల్‌గా ఉండే కానిస్టేబుల్ గానీ అంత రెస్పెక్ట్ ఇవ్వరు. సో, వెన్ కంపేర్డ్ టు యువర్ ఏజ్ యాస్ ఎ స్టూడెంట్, దే ఆర్ ఎల్డర్ దాన్ యూ, దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ అండ్ దే ఆర్ డూయింగ్ సమ్ జాబ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. సో, ఇన్ని ఫ్యాక్టర్స్ మీరు ఎందుకు వాళ్ళని సార్ అని, మేడం అని పిలవాలంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో, ఆ విషయం పైన మనం క్లారిటీ తెచ్చుకోవాలి. క్లియర్‌గా అందరూ సార్, మేడం అని పిలిస్తే కొంతవరకు ఉన్నతంగా ఉంటుంది. మంచి గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇచ్చినట్లయితాము. వాళ్ళు మనకిచ్చే రిప్లైస్ కూడా అట్లా మంచిగా వస్తాయి. రెస్పాన్స్ కూడా మంచిగుంటది. పాజిటివ్‌గా ఉంటది. మీరు అట్లా కాకుండా సార్, మేడం అని మాట్లాడకుండా ఉంటే రెస్పాన్స్ కూడా నెగెటివ్‌గా ఉండొచ్చు. ఒక్కోసారి సైలెంట్‌గా ఉంటారు. నాకు చాలా మంది అప్పుడప్పుడు థాంక్ యూ అంకుల్ అని చెప్తా ఉంటారు. వాట్ కెన్ ఐ డూ? జస్ట్ ఐ కెన్ సింప్లీ స్మైల్ బికాజ్ ఐ కెనాట్ కరెక్ట్ దెమ్. దట్ ఈస్ నాట్ ద ప్లేస్ టు కరెక్ట్ దెమ్. ఈ మధ్య మా యూనివర్సిటీలో మా డిపార్ట్మెంట్‌లో ఒక మీటింగ్ జరిగినప్పుడు వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పాను. ఇదే విషయం చెప్పాను. సో, దిస్ ఈస్ మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది మేనర్స్. సో, ఈ మేనర్స్ అనేది మీరు ఆంటీ, అంకుల్ అనే దానికంటే కూడా సర్ ఆర్ మేడం అన్నప్పుడు యూ ఆర్ పొసెసింగ్ గుడ్ మేనర్స్, ఇండికేటింగ్ గుడ్ మేనర్స్, రిఫ్లెక్టింగ్ యువర్ పర్సనాలిటీ. దట్ ఈస్ నెంబర్ 1 స్టూడెంట్స్. నెంబర్ 2 పేరెంట్స్. పేరెంట్స్ కూడా ఎప్పుడైనా పేరెంట్ టీచర్ మీటింగ్‌కి వచ్చినప్పుడు గానీ, లేదంటే కాలేజ్‌కి గానీ, యూనివర్సిటీ గానీ రకరకాల టైంలో వస్తారు. ఫీ పే చేయడానికి వస్తారు. లేదంటే పీటీఎం వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ పిల్లల యొక్క ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి వస్తారు. అటువంటి టైంలో కూడా మీరు టీచర్‌ని గానీ, సార్‌ని గానీ ఆహ్, పేరు పెట్టి పిలవకుండా, అసలు కొంతమంది ఏ పేరు లేకుండా చెప్పండి. ఆహ్, ఏం మా వాడు బాగా చదువుతున్నాడా? అటువంటివి మాట్లాడకుండా లాస్ట్‌కి సార్ ఆర్ మేడం అని ట్యాగ్ చేయండి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇట్లా నమస్కారం చేయండి. నేను బీహెచ్‌కి వచ్చిన తర్వాత అంటే వెన్ కంపేర్ టు సౌత్ ఇండియా, తెలంగాణ, ఆంధ్ర ఇక్కడికొచ్చిన తర్వాత నేర్చుకునేది ఏంటంటే అందరూ ఖచ్చితంగా ఇక్కడ నమస్తే ఇట్లా పెడతారు. ఖచ్చితంగా మార్నింగ్ కనపడ్డప్పుడు ఎక్కడైనా కనపడితే కొత్త వాళ్ళు కనపడ్డప్పుడు ఇట్లా నమస్తే అని. సో, మీరు ఆ లెవెల్‌లో నమస్తే పెట్టకున్నా గూడా కనీసం మాటలతోటి నమస్కారం మేడం, నమస్కారం సార్ అని చెప్పండి. సో, మిమ్మల్ని బట్టే మీ పిల్లలు నేర్చుకుంటారు. మీరు పెద్ద మినిస్టర్ అయినా, మీరు పొలిటికల్ లీడర్ అయినా, లోకల్‌లో మంచి జమీందార్ అయినా, లేదు మీరు మంచి జాబ్ చేస్తున్నా, మీరు పోలీస్ అయినా, రెవెన్యూ ఆఫీసర్ అయినా, కలెక్టర్ గావచ్చు, మీరు బిల్ కలెక్టర్ గావచ్చు. గవర్నమెంట్ డిజిగ్నేషన్‌లో, గవర్నమెంట్ ఆఫీస్‌లో. బట్ ఇక్కడ స్కూల్‌కు, కాలేజ్‌కి, యూనివర్సిటీకి వచ్చినప్పుడు మీ పిల్లవాడికి ఫలానా సార్ లేదా మేడం టీచ్ చేస్తున్నారు. అంటే మీ పిల్లవాడిని తీర్చిదిద్దుతున్నారు. దే ఆర్ ఆల్సో డూయింగ్ జాబ్. సమ్ పీపుల్ విల్ సే నో దట్ ఈస్ ఆల్సో జాబ్. నో. టీచర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ జాబ్. యూనిక్ జాబ్. మేము పాఠము చెప్పాలి. పిల్లవాడిని తీర్చిదిద్దే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చూసుకోవాలి. ఓకే. ఒక్కోసారి క్లాస్ రూమ్‌లో లైక్ సీఈఓలాగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. పాఠం ఒకటే చెప్పడం మా పని ఉండదు. సో, యూ టేక్ ఎనీ సొసైటీ తీసుకున్నా కూడా టీచర్‌కి కొంచెం ఉన్నతమైన స్థానం ఉంటుంది. ఆ ఉన్నతమైన స్థానానికి మనం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. మీ పిల్లవాడికి పాఠం చెప్తున్నాడు కాబట్టి, మీ పిల్లవాడికి కావాల్సిన స్కిల్స్ నేర్పిస్తున్నాడు కాబట్టి, యూ హావ్ టు సే కంపల్సరీ సార్ ఆర్ మేడం. అప్పుడే మిమ్మల్ని చూసి మీ పిల్లవాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకే. దట్ ఈస్ వన్. అనదర్ వన్, లాస్ట్ వన్ ఇస్ టీచర్స్ కూడా. టీచర్స్ కూడా మనం ఎవరైనా పేరెంట్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క చదువు, వారి యొక్క డిజిగ్నేషన్ బట్టి కాకుండా, ఒక పిల్లవాడి యొక్క పేరెంట్ అమ్మ గాని, నాన్న గాని వచ్చినారంటే మీరు కూడా సార్ ఆర్ మేడం అని పిలిస్తే అప్పుడు మంచిగా సముచితంగా ఉంటుంది. సో, దట్ ఈస్ వాట్ గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మనం మనం టీచర్స్ కదా అని చెప్పి మనం బాగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదు. ఎందుకంటే కాలం మారుతుంది. మనము మారుతున్నాము. దట్ వి నో. బట్ అట్‌లీస్ట్ ద బేసిక్ థింగ్స్ ఈస్ దిస్ వన్, రైట్? సార్ ఆర్ మేడం ను రిప్లేస్ విత్ వి కెనాట్ రిప్లేస్ సార్ ఆర్ మేడం విత్ అంకుల్ అండ్ ఆంటీ. ఓకే. సో, అంకుల్ అండ్ ఆంటీ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. వి ఆర్ వర్కింగ్ ఇన్ ఫార్మల్ ఆర్గనైజేషన్. ఫార్మల్ ఆర్గనైజేషన్స్‌లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుగా ఉంటాయి. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఈస్ ఎ ఫార్మల్ ఆర్గనైజేషన్. సో, ఆ రకంగా ఈవెన్ మనం గూడా ఒక ఫార్మర్ వచ్చినా గూడా పేరెంట్స్, లేదు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చినా గూడా, ఎవరొచ్చినా సరే మనం
మనం ఇచ్చే రెస్పెక్ట్ కూడా కంపల్సరీ వాళ్ళని సార్ ఆర్ మేడం అని పిలిస్తే బాగుంటుంది. ఈ రకంగా 3 స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా సార్ ఆర్ మేడం అని పిలిస్తే బాగుంటుంది. అలాగే మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా మంచిగా కొంతవరకి తీయగా, మంచిగా మనసుతోటి, హాయిగా పిల్లవాడికి ఎటువంటి వానికి బాధ వారి మనసును నొప్పించకుండా మాట్లాడాలి. అంతేగాని రకరకాలుగా ఆహ్, కటువుగా మాట్లాడడం, కొంతవరకి ఆహ్, డిస్క్రిమినేషన్ చూపించే విధంగా మాట్లాడడం. అంటే అది ఏ బేసిస్ అయినా కావచ్చు. నువ్వు పనికిరావు, నువ్వు మొద్దు, నువ్వు చదువురాదు అటువంటి మాటలు మాట్లాడకుండా, మనం కూడా పిల్లవాడి యొక్క మనస్తత్వం అర్థం చేసుకొని వానికి ఎక్కడ టఫ్ ఉంది, ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది, అటువంటి విషయాలు నేర్చుకొని చెప్తే కొంతవరకి ఈ సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. నేను ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా అబ్బాయికి ఇవాళ ఒక ఆన్‌లైన్ క్లాస్ ఉండే. సో, ఆన్‌లైన్ క్లాస్‌లో వారణాసిలో వర్షం చాలా పడింది నైట్. కాబట్టి వాళ్ళు ఆన్‌లైన్ క్లాస్ ఆర్గనైజ్ చేశారు. సో, ఆన్‌లైన్ క్లాసు ఉన్నప్పుడు వాళ్ళేమంటారంటే జూమ్ మీటింగ్‌లో నా పేరుంటుంది. డాక్టర్ జి. శ్రీరాములు అని. సో, వాళ్ళేమంటారంటే యూ హావ్ టు లాగిన్ విత్ యువర్ నేమ్ అంటారు. ఈ ఆన్‌లైన్ క్లాసులు పెట్టేది అప్పుడప్పుడు. సో, దాంట్లో పిల్లవాడికి అకౌంట్ ఉండదు గదా! మా అబ్బాయి 5థ్ క్లాస్ చదువుతున్నాడు. వాడికి అకౌంట్ ఉంటదా? ఉండదు. సో, మార్నింగ్ ఏమైందంటే నేను విత్ మై నేమ్ హి వాస్ ట్రైయింగ్ టు జాయిన్. అక్కడ జాయిన్ అయిన తర్వాతనే నేమ్ ఎడిట్ చేస్తా. అంతవరకు చేయడానికి ఆప్షన్‌లు చూసాను నేను. చూసిన తర్వాత నేను ఆ మేడంకి పెట్టి దో ఐ యామ్ ఏ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ టీచర్. ఏం రాసాను చూడండి. జస్ట్ ఆహ్, ఆహ్, ఈస్ క్లాస్ టీచర్. Shubhangi madam is his class teacher. Respected madam, a very good morning to you with this symbol. This one. Namaste symbol, right? So I would like to inform you that my son, Master Nipun, is going to join online class with my name only. Once he joins the class, he will change the name. For his first class, that is 8 a.m. to 8:30 a.m., he did not get the access. I hope you understand the issue and do the needful. That's it. Thank you. అట్లా రాశాను. అంత ఎంత రెస్పెక్ట్‌గా ఉంది. వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాన్ని రిప్లై ఇస్తారు. టీచరు మనం ఒక్కరమే కదా టీచర్‌కి 50 మంది ఉంటారు. ఇప్పుడు ఈమె చెప్పే క్లాస్‌లు ఉంటాయి. ప్లస్ ఈమె క్లాస్ టీచర్‌గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో, అవన్నీ మనం అర్థం చేసుకొని కొన్ని సార్లు ఇట్లా రూల్స్ ఉంటాయి. పిల్లల వల్ల నేర్పుతారు. బట్ పిల్లలకి అకౌంట్ ఉండదు. సో, ఆ విషయం ఆమెకు అర్థమయ్యే విధంగా నేను సింపుల్‌గా చెప్పేసాను. అంతేగాని నేను యూనివర్సిటీ టీచర్‌ని కదా! వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేయరు. ఇట్లెట్లుంటది, అట్లెట్లుంటది అంటే లొల్లి అయితది. ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్. పిల్లలతోటి వ్యవహరించేటువంటి వ్యవహారం ఇది. కాబట్టి ఆ రకంగా మనము స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చుకుంటా సార్, మేడం అని పేరెంట్స్, టీచర్ ఒకరిద్దరు అనుకుంటా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు మాత్రము సార్, మేడం అని టీచర్స్‌ని పిలిచినప్పుడే ఈ వ్యవస్థ కొంతవరకు బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. థాంక్ యూ.